చెప్పండమ్మా, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? సో మరి ఎక్కడ వరకు నోటీసులు ఇచ్చారు? మీ ఇల్లు కూడా ఉందా? మాది 20 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. టెక్స్ ఉంది, అన్నీ ఉన్నాయండి మావి కూడా. ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. ఇక ఇదేమో ఈయన వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లా భయం భయం అయితే 3-4 డేస్ నుంచి 2 మంత్స్ నుంచి సర్వే చేస్తారు. మేము 2 నెలల నుంచి అప్పటి నుంచి మాకు భయమే అవుతుంది. మేము అన్నాం కూడా మా ఇల్లు మాకు ఉండాలండి, మేము ఏమి ఇవ్వము. మీరు ఏమని చెప్పిండు అప్పుడు వచ్చినప్పుడు కూడా, మాకు ఓట్లు వేయనికి వచ్చినప్పుడు కూడా మేము అన్నీ చేస్తామమ్మా, మంచిగా చేస్తాము అని చెప్పిండు. ఏమీ లేదండి, గ్యారెంటీలు ఇస్తలేడు. ఏమి గ్యాస్ సిలిండర్ ఏమీ లేదు. మహిళలకు అది 2000 అది ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఏం లేదండి, స్కూటీ లేదు, ఏమి లేదు, ఏమి ఇస్తలేడు, ఏమి ఇవ్వట్లేదండి. ఇంకేంది, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. మేము ఎక్కడ ఉంటాం ఇప్పుడు? సడన్గా ఖాళీ చేయమంటే మేము ఎక్కడ పోయి ఉండాలి? మేము ఫస్ట్ వర్షాకాలం మొదలు పెట్టండి, ఇప్పుడు మాకు ఒక్క మంచి చుక్క కూడా రాదండి. మీరు కొద్దిగా వెళ్ళి చూడండి. ఇప్పుడు అధికారులు కూడా ఇదంతా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు. ఎప్పుడైనా వచ్చినాయా మరి? ఇప్పుడు ఈ మీ చుక్క రాలేదండి, 30 ఇయర్స్ నుంచి ఒక్క చుక్క రాలేదు. మొత్తం హైదరాబాద్లో అక్కడ వచ్చినాయేమో కానీ ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఒక్క చుక్క నీళ్లు లేవు, ఏమీ లేవు. మంచిగా ఉందండి మాకు. మేము ఇక ఏం చేయాలి? మాకు మాటలు కూడా వస్తలేమండి 3-4 డేస్ నుంచి. ఇప్పుడు ఎవరు కొందరు నోటీస్ లేకుండానే వచ్చి కూలుస్తా ఉన్నారు. మరి నిజంగా వస్తే ఏం చేస్తారు? ఏం చేయాలి? ఇక ఆయనకే తెలియాలి. ఇక మేము ఇక అక్కడనే పడి ఏమన్నా ఇవ్వండి గోళీ. ఇక పోలీసుల గన్లు ఉంటాయి కదా, కాల్చేయమనండి. ఏం చేస్తాం ఇక, అంతే కదండి. ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసి ఎందుకంటే చాలా ప్రభుత్వాలు పోయినాయి. ఎప్పుడు చూడలేదండి. కేసీఆర్ వచ్చి మాకు ఇక్కడ నీళ్లు రాకముందే మీకు మంచిగా ఫుడ్ కావాలి మీకు అని మాకు 10,000 వేలు ఇచ్చిండండి కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చి ఇట్లా చేస్తున్నాడు. మాకు ఏం చేయాలేమో మాకు ఏం అర్థం అవ్వట్లేదండి. వీళ్ళతో మాకు భయం భయం, మాటలు కూడా రావట్లేదండి. మాకు తిండి లేదు, ఏం లేదు. ఏం వచ్చే పింఛనే వస్తలేదు అంత కడుపు కాల, వచ్చే పింఛనే వేస్తలేడు పడకో, పింఛన్ పడతలే, ఏం పడతలేదు, ఏం లేదు. ఇగో ఆడు ఉన్నప్పుడు కొడుకు చేసిండు, 2000 పింఛన్ చేసిండు. కానీ ఇంత అన్యాయం చేయలే, ఇంత అన్యాయం చేయలేమ్మా. ఈ వాడుకొచ్చి 6 నెలలు కాలేదు. ఇట్లాంటిది బ్రిటిష్ కాలంలో కూడా లేదు, రజాకార్ల కాలంలో కూడా లేదు. ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వేస్తుండే మనుషులు. ఆడోళ్ళం ఇంతమంది ఎక్కడ పోతాం? ఎక్కడ ఉండాలి మేము? చిన్న పిల్లలు తీసుకొని ఇప్పుడు మా దగ్గర కింద మొత్తం ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ముసలోళ్ళు ఉన్నారు, షుగర్లు, బీపీలు ఉన్నాయి అందరికి. ఎట్లా వెళ్ళాలి మేము? చెప్పండి. పడిపోయాను, పడిపోతే మా ఇంట్లో పక్కన కిరోసిన్ పోసుకొని చనిపోతా అంటుండే ఆయన. సూసైడ్ చేసుకుంటా అంటారు చాలా మంది. ఎక్కడ పోతాం? ఈ హైదరాబాద్ లో ఏడ దొరుకుతాయి మాకు? ఇప్పుడు అందరు రెంట్లు కూడా పెంచేసిర్రు. ఇప్పుడు మేము ఎక్కడ పోతాము? ఇక్కడ నుంచి తీసుకొని 6 వరకు తీస్తా అంటే మా నాన్న అయ్యా జాగిరా? చెప్పండి. కష్టపడి కొనుక్కున్నామండి. రిజిస్ట్రేషన్ చేయించకపోతే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. మాకు అప్పుడే ముందే చెప్పుంటే మీరు కొనే వాళ్ళం కాదండి. రాకపోతుండే కదా గవర్నమెంట్. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అదేనండి. వాళ్ళని పట్టుకోండి. తిరుగుతున్నారు మళ్ళీ రిజిస్టర్కు నోటీసులు కట్టించుడు, టెక్స్లు కట్టుడు, నల్ల బిల్లు కట్టుడు, కరెంట్ బిల్లు కట్టు అన్ని కట్టించుకున్నాక మళ్ళీ ఇది ఎందుకు కొలగొట్టడు? నేను 10 రూపాయలు తీయలే కదా. చాలా మంది రాలే ఇక్కడ ఇప్పటిదాకా రాలే. ఇది ఇప్పటిదాకా రాలే. పైకి ఎక్కనే ఎక్కాయి. నాకు ఇంది కొంటే పోతే పైకి ఎక్కాయి. ఇప్పుడు రావు, వస్తారు, రావు. ఇప్పుడు 4 రోజు మంచినీళ్ళు సరిగ్గా ఇప్పలేడు, తాగుతాం మంచినీళ్ళు ఇప్పలేడు. ఇదంతా బానే ఉంది. మరి వీళ్ళు చెప్పిన 6 గంటల పరిస్థితి ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తలేవు. మీ ఇష్టం కావాలంటే డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి, లేకుండా గమ్మునుకోవాలి. మేము ఇస్తాం, చేస్తాం మాట్లాడుతున్నాం. టవల్ ఇస్తా, నీకు మంచి టవల్ ఇస్తా, ఏసీ తగులుతుంది, అంగి ఇప్పేసాయి, ప్యాంట్ ఇప్పేసాయి, డ్రాయర్ ఇప్పేసాయి, మంచి అంగి అనే మంచి టవల్ అనే చిన్న టవల్ లేకుంటే ఖర్చీఫ్ అనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, కట్టుకొని హాయిగా ఉండు, తిరుగాలి, నువ్వు హాయి ఏసీ గాలి తగులుతుంది, నీకు ఎందుకు పరిశాన్ అవుతున్నావు అని అన్నాడు నీతో. నీకు ఎట్లుంటది? కోపం ఎందుకు? మంచి గాలి తగులుతుందని చెప్తున్నాడు కదా. అట్లా తిరగమంటే తిరుగుతామా? సిగ్గిడిచి తిరుగుతామా? ఏమో యాచకులమా, బిచ్చకులమా, భిక్షకు అడుగుతున్నామా? ఏమడుగుతున్నావు? అడుక్కున్నవాడికి నువ్వు తీసుకెళ్ళి నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చప్ప ఓట్లు కొడతారు, దండం పెడతారు. వాళ్ళకి మాకు కూడా చేత అయితే మేము ఎంతో కొంత పప్పు ఉప్పు ఇస్తాము. మీరు ఇల్లు మీలాగా ఇల్లు లేకుండా కనీసం పప్పు ఉప్పు ఇచ్చి మేము చేసేది మేము చేస్తాం. అంతేగాని వాళ్ళు ఆయన ఒకవేళ రోడ్డు మీద పడుకున్నాడు కదా, మీరు ఇంట్లో ఎందుకు పడుకుంటారు? మీరు కూడా వచ్చి రోడ్డు మీద వాడండి అని చెప్పి అందరినీ రోడ్లకు పడేస్తే మాకంటే ఇల్లు ఉంటే మేము ఇంకోటి చెయ్యించి లోపల సహాయకం చేసుకోవచ్చు, ఇంకోళ్ళకి కష్టపడతాం.
ఒకళ్ళ కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది ఇన్నేళ్ళు కష్టపడ్డాము చేసామని. వాళ్ళు 4 ఏళ్ళ నుండి వెళ్ళిపోయి గత ప్రభుత్వం తప్పని, వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళు పాత వాళ్ళు తప్పని, అందరూ తప్పే, మనం ఒక్కళ్ళమే శుద్ధమా? మీ అనుభవంలో కూడా మీ అనుభవంలో చాలా ప్రభుత్వాలను చూశారు, కానీ ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసిలా? ఎప్పుడూ లేదు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎందుకు అంత అర్జెంట్ ఏముంది? ఇప్పుడు ఇది సెప్టెంబర్ నెల, పిల్లలందరూ స్కూల్లోకి పోతారు. నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నేను గౌరెల్లిలోనో అవతల ఎక్కడో వేస్తా అంటే ఇక్కడ స్కూల్లో చదువుకునేవాడు, ఫీజులు కట్టి స్కూల్లో చదువుకునే పిల్లగాళ్ళు ఎట్లా చదువుతారు? ఆలోచన ఉండాలి. మనం ఏ సీజన్లో చేస్తున్నాం, దానివల్ల ఏంటి పర్యవసానాలు? వానాకాలాలు వర్షాల్లో పడి తడుస్తూ ఉంటే ఎట్లా? అక్కడ అన్నీ ఉన్నాయా లేవా? ఒక సమయం తీసుకోవచ్చు కదా. మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, ఈ లోపు మెల్లమెల్లగా ఒక్కొక్క లేయర్ చేసుకుంటూ రావచ్చు.